ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ పేరుతో నిందితులు డిపాజిట్లు తీసుకున్నట్లు తెలిపారు ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్. 2021 నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వెబ్సైట్, యాప్ల ద్వారా ఈ డిపాజిట్లు వసూలు చేశారన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయంటే నమ్మొద్దని సూచించారు. ఈ కేసులో నిందితులు కావ్య, పవన్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్. ప్రధాన నిందితుడు అమర్దీప్తో సురేందర్తో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. విదేశాలకు పారిపోయారన్న సమాచారంతో నిందితులపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశామన్నారు. ట్రావెల్ డీటెయిల్స్ను ఇమిగ్రేషన్ అధికారులకు లేఖలో తెలిపామంటున్న ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. 1700 కోట్ల రూపాయల మేర ఫ్రాడ్ జరిగింది. దీంట్లో దాదాపు 7,000 మంది వరకు కూడా, సుమారు 7,000 మంది వరకు కూడా బాధితులు ఉన్నారు. అసలు ఈ పోంజీ స్కీమ్ ఏంటి, ఏ విధంగా వీళ్ళు ఇంత డిపాజిట్లు కోట్ల రూపాయలు వసూలు చేశారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ పోంజీ స్కీమ్ ఏంటి, ఇందులో ఇద్దరు అరెస్ట్ చేశారు కూడా, ఏంటి సార్ అసలు ఈ స్కీమ్ ఏంటి, ఏ విధంగా వీళ్ళు డిపాజిట్లు వసూలు చేస్తారు, మోసాలు ఎట్లా చేస్తారు? ఈ పోంజీ స్కీమ్ అనేది మన దగ్గర రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ అనే దాని మీద ఒక కేసు మన దగ్గర రిపోర్ట్ అయింది ఈఓడబ్ల్యూలో. సో దాంట్లో ఏంటంటే పోంజీ స్కీమ్ ఏంటంటే, పోంజీ స్కీమ్లో ఉన్నటువంటి అది ఏంటంటే వాళ్ళు తక్కువ కాలంలో హై రిటర్న్స్ అని లైక్ 11% నుంచి 24% అన్నట్లు ఆ విధంగా వాళ్ళు పెడతారు. ఎందుకంటే డిపాజిట్ చేయగానే డిపాజిట్ ఆబ్లిక్ ఇన్వెస్ట్ అనుకోండి, దాంట్లో అది పెడతారు. దాన్ని అట్రాక్టివ్ వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది కూడా దీంట్లో పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏంటంటే ఆ పెట్టుబడులు వాళ్ళు ఇమీడియట్గా ఇదే షార్ట్ టర్మ్లో ఫ్రాడ్లెంట్, ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్లెంట్ స్కీమ్ అనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫ్రాడ్లెంట్ ఇన్వెస్ట్మెంట్. పోంజీ మీన్స్ ఫ్రాడ్లెంట్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఫ్రాడ్లెంట్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే తక్కువ చాలు. ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఆబ్లిక్ డిపాజిటర్స్ కొంత డబ్బు అందులో డిపాజిట్ చేసిన తర్వాత దాని మీద హై రిటర్న్స్ ఇస్తామని చెప్పి పీరియడ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిపాజిటర్స్కు వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు జాయిన్ కాగానే వాళ్ళతో డబ్బును తీసుకుని వీళ్ళకు రొటేట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక స్కీమ్ కింద వాడు ఆ విధంగా రొటేట్ చేస్తూ ఉంటాడు. సో దీంట్లో ఏంటంటే అమర్దీప్ కుమార్ అని చెప్పేసి ఎలియాస్ అమర్దీప్ సింగ్, తర్వాత సురేందర్, తర్వాత మిగతా కొంతమంది ప్రైమ్ అక్యూళ్ళు అంతా కూడా కలిసేసి ఈ మన 2021 నుంచి ఈ యొక్క స్కీమ్ ఇక్కడ ఫాల్కన్ డిస్కౌంటింగ్ దాని మీద పెట్టారు. పెట్టిన 2021 నుంచి జరుగుతూ ఉంది. తర్వాత కొంతమందికి ఇస్తుంది. మొత్తం టోటల్ ఫ్రాడ్ వచ్చేసి దీంట్లో 1,700 crores దాకా వాళ్ళు డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేసినట్లు మనకు ప్రాథమిక సమాచారం దొరికింది లెక్కల ప్రకారం. మీరు ఏం చెప్తున్నారు సార్ ప్రజలకి? అంటే దాదాపు అత్యాశకు పోతున్నారు వీళ్ళంతా కూడా, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశకు పోయి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మోసాలకు పోతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సమాచారం సందేశం? ఇప్పుడు ఏమైందంటే మనం సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అందరికి కూడా డిపాజిటర్స్కు, ఇన్వెస్టర్స్కు, మిగతా వాళ్ళ పబ్లిక్ మనం అప్పీల్ చేయడం ఏంటంటే ఈ తక్కువ టైం లోపల ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశపడి తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మిగతా ఏం చేసుకోవాలి, ఎట్లా తెచ్చిస్తారో కొంచెం కష్టమైన పనే. వాళ్ళు ఎట్లా రొటేట్ చేస్తారు. 24% ఇట్ ఈస్ వెరీ హై ఇంట్రెస్ట్. సో దాన్ని అన్నీ కూడా చూసుకునేది ఫస్ట్ 1-2 సార్లు వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, ఏదో కొంత ఇస్తారు చేస్తారు. కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి మనం ఒకటి ఏంది ఓన్లీ వెబ్ బేస్డ్ యాప్ ప్రకారంగా ఉండదు. దాంట్లో యాప్లో ఇది బాండ్ ఒకటి జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తారు తప్పించి. సో దానికి మనం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాత్రం మనం ఆశపడవద్దు. దాంట్లో మీనింగ్ ఉండదు, అర్థం ఉండదు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అట్లాంటి వాటిలలో మీరు పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, డిపాజిట్స్ మాత్రం చేయొద్దని చెప్పేసి వీఆర్ అపీలింగ్. ఇందులో ప్రధానంగా ఈ కంపెనీకి మెయిన్గా ఉన్న అమర్దీప్ ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడని తెలుస్తుంది. కానీ అతను ఎక్కడ ఉన్నాడన్న దానికి సంబంధించి ప్రత్యేక టీంలను మాత్రం ఏర్పాటు చేశాము, గాలిస్తున్నాము ఒకవైపు అని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశాం. కాబట్టి వాళ్ళు దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, లేదా దేశంలో విడిచి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా తమకు సమాచారం తెలుస్తుందనేది ఒకవైపు చెప్తున్నారు. అలాగే ఇలాంటి వాటికి ఇక్కడ కూడా అత్యాశకు పోయి మోసపోవద్దు, ఇలాంటి మోసాల బారిన పడవద్దు అనేది కూడా ప్రస్తుతం ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ చెప్తున్నారు. సంతోష్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.